పాత్రం దైవత్యాదికుమార్నివం యతీంద్ర ప్రవణం వందే రమ్యజామాతరం మునిం లక్ష్మీనాథ సమారంభాన్ నాదయామన మధ్యమా అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం యో నిత్యమచ్యుత పదాంబుజేత్మరుక్మవ్యామోహతః తదితరాణి తృణాయ మేనే తస్మద్గురోర్భగవతో సదైక సింధోః రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే మాతా పితా యువతయస్తనయా విభూతిః సర్వం యదేవ నియమేన మదన్వయానాం ఆద్యస్య నః కులపతైర్వకులాభిరామం శ్రీమత్తదంగ్రీగళం ప్రణమామి మూర్ధనా భూతం సరస్య మహదాహ్వయ భట్టనాథ శ్రీ భక్తిసార కులశేఖర యోగవాహాన్ భక్తాంగిరేణ పరకాలేతీంద్ర మిశ్రాన్ శ్రీమత్ పరాంకుశమునిం ప్రణతోస్మి నిత్యం. నాదం పంకజనేత్ర రామయమునా వాస్తవ్యమాలాధరాన్ యోగేంద్రం కురుకేశ చంద్రజలదిం గోవింద పురాదిపౌ మట్టార్యన్నిగమాంత యోగి జగదాచార్యౌ స కృష్ణద్వయౌ వందే మాధవ పద్మనాభ సుమనక్కోలే సదేవాధిపా నమో వేదాంత వేద్యాయ జగన్మంగళ హేతవే యస్య వాక్ అమృతాసార పూరితం భువనత్రయం వేదాంత వేద్యామృతవాదిరాసేః వేదార్థ సారామృత పూరమగ్ర్యం ఆదాయ వర్షంతమహం ప్రపద్యే కారుణ్య పూర్ణం కల్వైర్దాసం శ్రీమత్కృష్ణ సమాహ్వాయ నమో యామనసోనవే యత్కటాక్షైకలక్ష్యాణాం సులభ శ్రీధర సదా శ్రీకృష్ణ పాద పాదాబ్జే నమామి సరసా సదా యత్ప్రసాద ప్రభావేన సర్వసిద్ధిరభూన్మమ లోకాచార్యాయ గురవే కృష్ణపాదస్య సోనవే సంసార భోగ సందష్ట జీవ జీవాతవే నమః. శ్రుత్యర్థసారజనకం స్మృతి బాలమిత్రం పద్మోల్లసద్భగవదంగ్రి పురాణ బంధం జ్ఞానాదిరాజం అభయప్రదరాజపుత్రం అస్మద్గురుం పరమకారుణికం నమామి. ద్రావిడాంనాయ హృదయం గురుపర్వక్రమాగతం రమ్య జామాతృదేవేన దర్శితం కృష్ణ సోనునా సుందర జామాతృమునే ప్రపంచే చరణాంబుజం సంసారార్ణవ సమ్మగ్న జంతు సంతారపోతకం నమోస్తు దేవరాజాయ చతుర్గ్రామ నివాసినే రామానుజాయ దాసస్య సుతాయ గుణశాలినే నమః శ్రీశైలనాథాయ కుంతీనగర జన్మనే ప్రసాదలబ్ధ పరమ ప్రాప్య కైంకర్యశాలినే శ్రీశైలేశ దయాపాత్రం ధీభక్త్యాది గుణార్ణవం యతీంద్ర ప్రవణం వందే రమ్య జామాతరం మునిం. శ్రీరంగ సింహగిరిదేశిక పాద సేవా ప్రాప్తాఖిల ద్రవిడ వేద రహస్య జాతం శ్రీ గౌతమాన్వయజమాశ్రిత భాగధేయం గోపాల దేశికమహం శరణం ప్రపద్యే కౌశికాన్వయ సంజాతం వెంకటార్య తనూభవం వేదాంతాచార్య సశిష్యం ఉడైవర్లుమాం భజే శ్రీమద్ వెంకటరంగార్య శిష్యం సచ్చిష్య సేవదిం శ్రీలక్ష్మణార్య విబుధం సంశ్రయే దేవి దీప్తయే. ఓం అస్మద్గురుభ్యో నమః. భక్తామృతం విశ్వజనానుమోదనం సర్వార్థదం శ్రీ షడ్గోపవాङ्మయం సహస్రశాఖోపనిషత్ సమాగమం నమామ్యం ద్రావిడ వేద సాగరం திருவழுதினாடென்னம் தென் குருவூரென்னம் மறுவினியவன் பொருளென்றும் மறுமறைகள் அந்தாதி செய்தான் அடியினையே எப்பொழுதும் சிந்தையாய் நெஞ்சே தெளிந்து மினத்தாலும் ஆயாலும் மண் குருவோ பேணும் இனத்தாரை எல்லாதிரையின்றே தனத்தாலும் ஏதும் உரைவிலேன் எந்தை சடுகோப்பன் பாதங்கள் யாம் உடைய பத்து ஏயந்த பெருங்கீர்த்தி ராமானுசமனுடன் வாயந்த மலர்பாதம் வணங்குகின்றேன் ஆயந்த பெரும் சீரார் சடுகோபன் செந்தமிழ் வேதந்தரிக்கும் பேராத உள்ளம் பரா வான் திகழும் சோலை மதிலரங்கள் வன்புகள் மேலாண்ட தமிழ் மறைகள் ஆயிரமும் ஈன்ற முதல் தாய் சடுகோபன் மயம்பால் வளர்த்த இதத்தாய் ராமானுசன் மிக்கவரே நிலையும் மெய்யாமையர் நிலையும் தக்க நிறையும் தடையாக தொக்கையலும் ஊழ்வினையும் வாழ்வினையும் ஓதும் குருகை அருவோ யாகினிசை வேதத்தியல். நம்மாழ்வார் திவ்ய திருவடிகளே சரணம். எம்பெருமானார் திவ்ய திருவடிகளே சரணம். ஜெயர் திவ்ய திருவடிகளே சரணம். ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. భాగవత గోష్ఠికి దాసోహాలు సమర్పిస్తూ అందరూ కూడా మంచి ఉత్సాహంగా చక్కగా
ముందుకు వచ్చి చదవాలి అనే చేసేటువంటి ప్రయత్నాన్ని అభినందిస్తూ మన నమ్మాళ్వార్లు అనుగ్రహించినటువంటి తిరువాయ్మొഴി దివ్య ప్రబంధంలో 8వ పదిలో 1వ తిరువాయ్మొഴിలో 1వ పాసురంలో మధ్యలో ఉన్నాము. ఆ పాసురాన్ని ముందుగా అనుసంధానం చేసుకుందాం. 8:1:1 தேவி மாறாவார் திருமகள் பூமி ஏவமற்று அமரராட் செய்வார் மேவிய உலகம் ஒன்று அவையாட்சி வேண்டு வேண்டு உருவம் நின்னுருவம் பாவியேன் தன்னை எழுகின்ற கமல கண்ணது ஓர் பவளவாய் மடியே ஆவியே அமுதே அலை கடல் கடைந்த அப்பனே కాణుమారరుళాయ్. ఏం ప్రార్థించారండి నమ్మాళ్వారు? నీకేమయ్యా అంత అందమైనటువంటి శ్రీదేవి, భూదేవి, నీలాదేవి వీళ్ళందరూ సేవలు చేస్తూ ఉన్నారు. అలా కూడినటువంటి నిన్ను నిత్య సూరులందరూ కూడా చక్కగా సేవిస్తూ ఉన్నారు. ఆ భక్తుల యొక్క అవసరాలను బట్టి నీ అవతారాలని ఆయా సమయాలకి తగిన రూపాలుగా మలచుకొని వస్తున్నావు. ఎంత అగ్నినేత్రుడవయ్యా, ఎంత పొగడం వంటి పదవి కలవాడివయ్యా, ఎంత నీలమణి వంటి తిరుమేని కాంతి కలిగిన వాడవయ్యా, సముద్రాన్ని చిలికినటువంటి అప్పనే తండ్రి కానుమారు అరుళాయ్. ఒక్కసారి కనపడు అని చెప్పి ఆయన్ని ప్రార్థిస్తున్నారు ఇందులో అని చెప్పుకున్నాం మనము. ఇక్కడ వ్యాఖ్యానంలో 3వ పేజీలో ఉన్నాము. 3వ పేజీలో క్రింద నుంచి 2వ లైను ఖ్యాత ఇత్యాది అని రామాయణంలో వచ్చినటువంటి శ్లోకాన్ని వ్యాఖ్యానిస్తారు. నంబిళ్ళయ్య గారికి రామాయణం అంటే ప్రాణమైనా ఏదో చదువుతాం పెడతాం గాని సమన్వయాలు మనకి తెలియవు. కానీ ఎక్కడైతే విశేషం రామాయణంతో చెప్పచ్చు అని అనిపించిందో అక్కడల్లా అద్భుతమైనటువంటి సమన్వయాన్ని చూపిస్తూ ఉంటారు నంబిళ్ళయ్య గారు తమ వ్యాఖ్యానంలో అని. మనకి ఈ తిరువాయ్మొழிలో పెరుమాళ్ళ యొక్క కళ్యాణ గుణాలను దర్శింపచేసేటప్పటికి చాలా ఆనందించారు. కానీ ఒక్కసారి కనపడితే బాగుండు అనేటువంటి కోరిక ఎక్కువైందనమాట. అలాగే సీతమ్మ కూడా హనుమతో అలాగే అంటుంది, నా రామచంద్రుణ్ణి ఎప్పుడు చూస్తానో కదా అని. ఆ లింక్ తీసుకుని ఖ్యాత ప్రాజ్ఞ కృతజ్ఞశ్చ సానుక్రోశశ్చ రాఘవః సద్గురుతో నిరనుక్రోశః శంకే మద్భాగ్య సంక్షయాత్. ఇక్కడ ఆళ్వార్లు అమ్మ ఉంది దగ్గర, నిత్యసూరులున్నారు, దేవతలున్నారు, భాగవతోత్తములున్నారు, నాకు కోరిక ఉంది కానీ నువ్వెందుకు కనిపించట్లేదు అని నమ్మాళ్వార్లు వ్యధపడ్డారని చెప్పుకున్నాం కదా. అలాగే సీతమ్మ కూడా అంటుందిట, రాముడు ఎంత గొప్పవాడండి, ప్రాజ్ఞుడు, బాగా తెలిసినటువంటి వాడు. తమ్మాలే అభిమతం பெறவிப்பார் அறிவிக்குரையால் இழக்க வேண்டாதபடி தம் அளவையும் அவர்கள் அளவையும் అరిగైకి ఈడాన వరివుడై ఎవరు. బానే ఉంది, మనకి సేవించాలి అని ఉంటుంది కానీ అంతటి అదృష్టం ఉండదు. ఏదో కొరతలు ఉంటాయి మనం చేసిన పాపకర్మల వల్ల. కాబట్టి వారి తెలివిలో ఉన్న కొరతలో ఉన్న వాళ్ళు నష్టపోకుండా వాళ్ళ బదులు తన బదులు కూడా తానే ఊహించేసుకుని వాళ్ళకి ఏం కావాలో అది ఇచ్చేవాటండి రామచంద్రుడు. అంటే కొంతమంది నాకు ఇవి కావాలి అని అడిగేస్తారండి, కొంచెం మొహమాటం తక్కువగా ఉన్నవాడు. కొంతమంది అడగాలని ఉంటుంది కానీ ఏమనుకుంటారో ఏంటో అని కాస్త మొహమాట పడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళ మనస్సు తెలుసుకుని రామచంద్రుడు
మీరు అడగలేకపోతున్నారు, మీకు ఇది కావాలి కదా అని తెలుసుకొని మరీ ఇస్తాటండి. ఎంత గొప్ప లక్షణం! ప్రాజ్ఞుడు అంటే అది అర్థం అన్నారు. అంటే అన్నీ తెలిసిన వాడు మన మనసులోవి. అందుకే పెరుమాళ దగ్గరికి వెళ్ళినప్పుడు దాసోహం పెట్టుకుని, స్వామి నువ్వు చల్లగా ఉంటే చాలు అనుకోవాలి, కానీ మాకు అవి కావాలి ఇవి కావాలి ఇవి కావాలని మనం అడగక్కర్లేదు. మనకి ఏం కావాలో తెలుసుకుని ఆయనే మనకి ఇస్తాడు అనే విషయాన్ని చెప్తున్నారు అన్నమాట. కాబట్టి నెక్స్ట్ పేజీ, ఫస్ట్ లైన్ 4వ పేజీ. కృతజ్ఞశ్చ కిట్టుమవన్ தன் பக்கல் வைமுக்கியம் பண்ணுமது தவிரிந்து ஓரடிவர் నిన్న వెళ్ళయ్యం. అరివర్ తన నుంచి ఈ కోరికలు తీసుకునేటువంటి వాళ్ళకు అడగడం చేతైనా చేత కాకపోయినా కూడా ఇవ్వడం అనే లక్షణం ఒకటైతే, తనని ఆశ్రయించే వాళ్ళ విషయంలో కృతజ్ఞతండి. ఒక్క అడుగు వేశారే, ఎంత కష్టపడ్డారో పాపం నా వైపు రావాలని, నేనే వాళ్ళ వైపు వెళ్ళిపోతాను అని వాళ్ళు తనకి చేసిందేదో మహోపకారంగా భావించి వాళ్ళని రక్షించడానికి వెళతాడు అని అన్నమాట. సానుక్రోశ அறிவுகொண்டு காரியங்களவு மரியாதை இவருக்கும் அவருக்கும் அவர்கள் இழவை అనుసంధిత్తు. అనుక్రోశం అంటే దయండి. ఆ దయ కలిగిన వాడు ఆశ్రితులు వాళ్ళకి తెలివి ఉండదు, ఏమో మనకేం నష్టం వస్తుందో అని కూడా తెలుసుకోలేరు. అలాంటి వాళ్ళ యొక్క నష్టాన్ని కూడా తాను తెలుసుకొని ఏం చేస్తాడు, అయ్యో అని జాలి పడేటువంటి వాడు. అది ఆ మాట. అయ్యో అవరుగళ్ళు అడిగితే అనుసంధిత్తు. అయ్యో என்று ఇరంగుం అవరా ఇరుప్పరు. అయ్యో పాపం వీళ్ళకి అడగడం కూడా తెలియట్లేదే అని చాలా బాధపడుతూ ఉంటాడు. ఎవరండి అయినా? రాఘవ ఇది తమ్మై తోత్తి వందదల్లదు కుడిప్పిరప్పాలే. చాలా చక్కటి లైన్ అండి. ఇది ఈయనకి ఎలా వచ్చిందండి? అసలు ఆ వంశమే అలాంటిదండి అని. ఇక్కడ చాలా సార్లు మనం చెప్పుకున్నాము, రఘు మహారాజు వంశంలో రామచంద్రుడు కదా, అందువల్ల ఆ రఘు మహారాజు వైభవాన్ని ఇక్కడ ఒకసారి గుర్తుకు తెస్తున్నారనమాట. కౌచుడు అనేటువంటి ఒక శిష్యుడు తమ గురువు గారిని విద్య నేర్చుకోవడం అయిపోయింది స్వామి, మీకు ఏదైనా గురుదక్షిణ ఇస్తాను, అడగండి 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 అంటాడు. నాయన నువ్వు చక్కగా చదువుకున్నావు, నాకు ఇంకేం వద్దు అంటాడు. అలా కాదు అడగండి అంట. వద్దు నాయన, అలా కాదు అడగండి. విసిగించేస్తాడు అనమాట. అంటే నువ్వు ఇన్ని విద్యలు నేర్చుకున్నావు కాబట్టి ఇన్ని విద్యలకి ఇన్ని వేల ఆ బంగారు నాణ్యాలను తీసుకొచ్చి నాకు ఏం చెప్తాను. ఇచ్చా బాబోయ్, అసలు అన్ని ఎక్కడ దొరుకుతాయి, ఏం చేస్తాయి అని చెప్పి ఒక్కొక్కళ్ళ రాజుని అలా ఆలోచించుకుంటూ వెడితే, అక్కడ రఘువంశంలో రాఘవుడు అనేవాడు ఉన్నాడు, ఏదైనా ఇస్తాడు అని చెప్పి ఆయన దగ్గరికి వెళ్తాడు. వెళ్ళేటప్పటికి ఆయన మట్టి కుండలో కాళ్ళు కడగడానికి తీర్థం తీసుకుని వస్తాడు. ఒక చక్రవర్తి అయి ఉండి మట్టి కుండలో తెచ్చాడు అంటే విశ్వజిత్ అనేటువంటి యాగాన్ని చేసి అన్ని దానం ఇచ్చేస్తాడు. చివరికి కలశం కూడా ఒక లోహంది లేదనమాట. అందువల్ల మట్టి కుండతో తెచ్చాడు. ఆయన్ని చూసి పరిస్థితి వెంటనే అర్థమైపోతుంది. సరే నేను వెళ్ళొస్తాను మహారాజా అంటాడు. అంటే అలా కాదు, మీరు ఎందుకు వచ్చారో చెప్పండి అంటారు. కాదు, చెప్పి నిన్ను ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు అంటాడు. ఆ కాదు చెప్పండి మహారాజా అంటే, ఇలాగా గురువు గారిని బాధ పెట్టాను, దాంతో ఆయన ఇన్ని లక్షల కోట్లు తెమ్మన్నాడు, ఏం చేయాలో తెలియక నువ్వు గుర్తొచ్చావు, నీ దగ్గరికి వచ్చాను అంటాడు. అయితే నాకు ఒక 3 రోజులు అవకాశం ఇవ్వండి అంటాడు. ఏం చేస్తే 3 రోజులు కాదు 30 రోజులు కూర్చుంటాను, నువ్వు ఇస్తావు అని చెప్తే, కానీ ఎలా ఇస్తావయ్యా అంటాడు. అంటే అప్పుడు ఆయన ఏం చేస్తాడు అంటే, భూమి అంతటినీ జయించేశాను, రఘుమహారాజు అనుకుంటున్నాడు, భూమిని అంతటినీ జయించేశాను, ఇప్పుడు స్వర్గం మీదకి దండెత్తు పెడదాము, కుబేరుడు ఆయనే ఇస్తాడు అని అనుకుని తలచుకొని పడుకుంటాడు.
ఆ రాత్రి పడుకునేటప్పటికి వాళ్ళ కోశాగారం గలగల గలగల శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి. ఏంటి ఇలా శబ్దం వినిపిస్తుంది అని అక్కడ కాపర్లు చూసేటప్పటికి పైనుంచి బంగారు నాణ్యాల వర్షం పడుతూ ఉంటుంది. అచ్చా బాబోయ్ అని చెప్పి పరుగు పరుగు పెట్టి రాజుకి శుభవార్తని చెప్తారు. ఇంకా ఆయన ఆనందం చూడండి. మనం పైకి వస్తామంటే వస్తే మొత్తం కొల్లగట్టుకుపోతాడేమో, ఎంత కావాలో అంత మనమే ఇద్దాము అని చెప్పి ఇచ్చారేమో అని చెప్పి మన్నాడు ఆ పౌత్రుణ్ణి పిలిచి, నాయన ఇదిగో నీకోసం ఈ డబ్బంతా దేవతా కోటి అనుగ్రహించారు, పట్టుకెళ్ళిపో అంటాడు. ఆ రోజులు చూడండి ఎంత విశేషమైనవో. ఆయన అంటాడు, నాకు ఏదో ఇంతే కావాలి, వర్షించిందంతా నాకొద్దు, నేను అంతే తీసుకెళ్తానంటాడు ఆయన. నేను నిన్ను తలుచుకుంటే ఇదంతా పడింది కాబట్టి ఇవన్నీ నువ్వే తీసుకెళ్ళాలి అంటాడు ఈయన. ఇలాగా ఇద్దరు వాదించుకుంటే చివరికి రాజు ఏం చేస్తాడు, అవన్నీ పెద్ద పెద్ద గోనె సంచుల్లోకి ఎక్కించేసి మీ ఆశ్రమ నిర్వహణకి ఉపయోగించుకోండి అని చెప్పి గురువు గారికి పంపించేస్తాడు. ఆ శిష్యుడు వెనకాలే అన్నమాట. అందుకని ఎవరైతే యాచకుడుగా రఘు మహారాజు దగ్గరికి వెడతారో వాళ్ళ దాతగా మారిపోతారు. యాచకుడు అంటే కావాలి అని అడిగేవాడు, దాత అంటే అడిగిన వారికి ఇచ్చేవాడు. ఈ వీళ్ళకి కావలసినంత తీసుకుని 10 మందికి పంచి పెట్టేంత కలిగిన దానం చేయగలిగినటువంటి గొప్ప గుణం కలిగిన వాడు రఘు మహారాజు అని చెప్పడం అన్నమాట. ఇది ఇవరితమ్మై తోత్తి వల్ల అది ఆయనకేదో ఆలోచించి చేసింది కాదు, కుడి పిరప్పాలే. ఆ వంశం అలాంటిది. ఆ వంశం అలాగా ఒకటి అడిగితే 10 ఇచ్చేటువంటి వంశం. మామూలుగా లోకల్లో 10 అడిగితే 1 ఇవ్వడమే కష్టంగా ఉంటుంది. కానీ ఇక్కడ అలా కాదు, ఒకటి అడిగితే 10 ఇస్తున్నారనమాట. సద్వృత్త, చాలా మంచి స్వభావము కలిగినటువంటి వాడు. సద్వృత్తము అంటే నడవడి చాలా మంచిదిగా ఉన్నవాడు. ఏమిటి, పరసమృద్ధి ఏక ప్రయోజనరాయిరుప్పర్. ఇది చాలా కష్టమైన అలవాటు చేసుకోవలసిన గుణం అండి. పరసమృద్ధి, ఇతరులు పైకి రావాలి అని భావించడు. మనం ఏం చేస్తాం, మామూలుగా బాబాయ్ వాడు నాకంటే గొప్పవాడు అయిపోతున్నాడు అని బాధపడిపోతాం. ఈ లక్షణం అది కాదు. వాడు ఎంత పైకి వస్తే అంత కొడుకుని పైకి వచ్చిన వాడిని చూసిన తండ్రి ఆనందం ఎలా ఉంటుందో రాముడు ఆనందం అలా ఉంటుంది. నువ్వు బాగుపడాలి అని. ఖ్యాత, ఇప్పుడు ఎదిరిగల్ గోష్ఠీలం ప్రసిద్ధ. ఖ్యాత అంటే ప్రసిద్ధుడు. అది మన వాళ్ళని మనం గొప్పగా చెప్పుకుంటాం, అది గొప్ప కాదు. ఎదిరిగల్ గోష్ఠీలో, శత్రువుల గోష్ఠిలో కూడా అమ్మో రాజు ఎంత గొప్పవాడండి అని శత్రువులు కూడా అతన్ని మెచ్చుకునేలాంటి వృత్తము కలిగినటువంటి వాడు ప్రసిద్ధుడు. నిరనుక్రోశ శంకే, నిరనుక్రోశ, దయలేనివాడు అయిపోయాడు అనుకుంటున్నాను. ఇది నమ్మాళ్ళవార్ల వాక్యం. ఇంత గొప్పవాడైనటువంటి ఒక రాజు, ఒక మహానుభావుడు, ఒక దేవాది దేవుడు నేనుండి, నాకు కోరిక ఉండి, స్వామి ఉండి, పక్కన చెప్పే అమ్ముండి, నిత్య సూర్యులుండి, అమరులందరూ ఉండి కూడా తాను నన్ను కరుణించట్లేదు అని అంటే, ఈ గుణంగళయుడయ్య పెరుమాళై, ఇంత మంచి గుణాలు కలిగినటువంటి పెరుమాళ్ళు ఇది ఇలాంటి ఆవేదనలో ఉన్న నన్ను ఎనక్కు ముఖం కాట్టక్కాణమయ్యాలే. నా ముఖం చూడడం లేదు, నా మొర వినడం లేదు. ఈ గుణంగళ్ళు ఒన్నుమిల్లాద నృశంసరోపాధియాగా సంఖ్యయా నిండే. ఊరికే అలా గొప్పవాడు అని చెప్తున్నారు కానీ ఇక్కడ నృశంసరోపాధియాగా అంత గుణం ఏం లేదండి, అంత గొప్ప గుణమేం లేవండి, ఊరికే లోకం అందరూ చెప్పుకుంటున్నారు. ఆ గుణమే ఉంటే నన్ను రక్షించడా అని నమ్మాళ్ళవార్లు అనుకుంటున్నారు. అవർക്ക് ఇగ్గుణంగళు ఉండగాదులియాదిరే మద్భాగ్య సంశయాత్. ఏమండి మరి అంత గుణాలు ఉన్నవాడు ఎందుకు ఉపకారం చెయ్యట్లేదండి అంటే, ఇది మనందరం అనుకునే మాట. మద్భాగ్య సంశయాత్,
నా భాగ్యం లేకపోవడం వల్ల నా కర్మ ఇలా ఉంది కాబట్టి అంత ఇచ్చే ఆయన కూడా ఇవ్వాలి అని అనిపించడం లేదు. ఇది చాలా సహజమైన భావ ప్రకటన అన్నమాట. ఒకడు ఇతరులు చూస్తేనే అన్ని దానం చేసేస్తూ ఉంటాడు, కానీ ఒకడు వచ్చినప్పుడు వాడికి ఇవ్వలేదు అంటే, లోకంలో అందరికీ ఇచ్చే ఆయన నాకు ఇవ్వలేదు అంటే ఇది నా కర్మ, అంతకంటే వేరేది లేదు అని అంటున్నారనమాట. ఎన్నుడయ్య భాగ్యహానియాలేయాం ఇత్తనయ్యిరే அறிவுன்னம் செங்கிப்பன் வினையேன் எங்கிராயிரே இவரும் இத்திருவாய்மொழிக்கோ ஆழ்வந்தார் அருளச் செய்யும் శ్లోకం ఇది. అది స్వామి అంతలాగా అనుకుంటున్నాడు అంటే, సీతమ్మ అనుకున్నట్లుగానే భగవంతుని గుణాల్లో నమ్మాళ్ళవార్లకి సందేహం కలిగింది అంటే ఈ శ్లోకం ఇక్కడ ఎంత బాగుంటుందో. ఏ శ్లోకం? ఖ్యాతః ప్రాజ్ఞః కృతజ్ఞశ్చ సానుక్రోశశ్చ రాఘవః సద్వృత్తో నిర్నుక్రోశః శంకే మద్భాగ్య సంక్షయాత్. నా దురదృష్టం ఎక్కువగా ఉండడం వల్ల ఆయన నన్ను కరుణించడం లేదు. ఇది లోకంలో ప్రతివాడు భగవత్ సన్నిధిలో అనుకునే మాటడు. ఏమయ్యా ఇంత దయామూర్తి అంటారు, నువ్వు నన్ను ఎందుకు కరుణించట్లేదు? నిన్నని ఏం లాభం లేదంతా నా పూర్వజన్మ సుకృతం, నేను చేసుకున్న పాపం, అందువల్ల ఇలా జరుగుతోంది అన్నట్లుగా. అలాగా ఇంతవరకు కూడా ఇంట్రడక్షన్ అన్నమాట. అదే ఆయన అంటున్నారు, முதல் பாட்டு పిరిగిల్ తరిక్క వండాదపడి ఎడబాటులో దూరంగా ఉండలేక నిరతిశయ భోగ్యనానన్ని. ఎంత భోగ్యభూతుడవయ్యా, నేను తలచుకున్న కొద్దీ మనస్సు పొంగిపోతోంది, ఆనంద తరంగితమవుతోంది. ఉన్నైనా కాణుంబడి కృపై పన్నరుల వేణం ఎంగిరార్. నిన్ను నేను చూసేలాగా నా మీద దయను వర్షించవలసినది. ఒకసారి దయ చూపించవయ్యా, నీ దర్శనం నేను చేసుకుంటాను అని. దీనికి మంచి వ్యాఖ్యానాన్ని అద్భుతంగా ఇచ్చాడు. ఎందుకని? దేవి మారావార్ తిరుమగల్ భూమి అని ఒక మాట చెప్పారు కదండి. ఏంటంటే, ఇంత మంచి వాళ్ళు, ఆ తప్పు చేయని వాళ్ళు ఎవరు అని చెప్తుంది అమ్మ ఎప్పుడు కూడా. నకశ్చిన్న అపరాధ్యతి, తప్పు చేయని వాడెవరయ్యా, రక్షించనంటావేంటి అని రికమెండ్ చేసే అమ్మ పక్కన ఉన్నా కూడా నేను కష్టపడుతున్నాను అంటే నా కర్మ కాకపోతే ఏమిటిది, నా దురదృష్టం కాకపోతే ఏమిటిది. నకశ్చిన్న అపరాధ్యతి ఎంవారు మరుగే ఇరిక్క. అలా అనేటువంటి తల్లి పక్కనుండగా ఎనకు క్లేశపడవేందుకు రహేతువన్, నేనెందుకు ఇంత బాధపడవలసి వస్తోంది. కొన్నిసార్లు పరీక్షలు అలాగే ఎదురవుతూ ఉంటాయి. మనకి చేసే అవకాశం ఉంటుంది, అవతల వాళ్ళకి మనకి సహాయం చేసే అవకాశం ఉంటుంది, కానీ ఆ పని అవ్వదు. ఎందువల్ల? మన దురదృష్టం వల్ల. అది మిత్రమౌపయికం కర్తం. చాలా అందమైనటువంటి రామాయణ శ్లోకాన్ని చెప్తున్నారు. మిత్రమౌపయికం కర్తం రామస్థానం పరీప్సత వదంచానిచ్యతా ఘోరం త్వయాసౌ పురుషర్షభ. మిత్రం ఔపైక్యం కర్తం. తల్లి సీతామాత రావణాసురుని ఎంత బుజ్జగిస్తూ లాలిస్తూ, ఎరా నీకు చెప్పేవాళ్లే లేర్రా, ఇలాంటి ఇక సంతో నవాసంతి సతోవా నానువర్తసే తదాపి విపరీతాతే బుద్ధి ఆచారవర్జిత. నీకు చెప్పేవాళ్ళు లేరా, నువ్వు చెప్పినా వినడం లేదా, ఎందుకు ఇలా ఉన్నావు అని బుజ్జగిస్తూ ఒక్క మాట అంటుందండి. మిత్రం ఔపైకం కర్తం. స్నేహం చేసుకోవడం నీ యొక్క విధి. నువ్వు కాళ్ళ మీద పడకని నేను చెప్పట్లేదు, స్నేహం చేసుకో, షేక్ హ్యాండ్ చాలు, చెయ్యి కలుపు చాలు, కాళ్ళ మీద కూడా పడక్కర్లేదు అని స్నేహం చేసుకో. ఎందువల్లంటే ఆయనకు ఒక నియమం ఉందండి, మిత్రభావేన సంప్రాప్తం నత్యగేయం కదంచన. పైకి మిత్రత్వం నటిస్తూ వచ్చిన వాళ్ళని కూడా రక్షిస్తారు. నిజంగా లోపల లేకపోయినా ఇంకా గతి లేదురా దేవుడా, ఎంతో స్నేహం చేసుకుందామని
పైకి తెచ్చి పెట్టుకున్న స్నేహంతో వచ్చిన వాళ్ళను కూడా నేను రక్షిస్తాను అంటాడు రాముడు. కాబట్టి ఆ రాముడితోనూ స్నేహం చేసుకో అని అంటే, అలాంటి దంపతులు సీతారాములు ఎలాంటి వారి మీద కూడా అందమైనటువంటి కృపని వర్షించేటువంటి వాళ్ళు. మిత్రమౌపైకం రావణన్ పిరాటి తిరుమున్బే నిన్రు శిలవత్తై జల్పిక్క పుక్కవారే. రావణాసురుడు సీతమ్మ ముందు నిలబడి జల్పిక్క పుక్కవారే, నోటికి వచ్చినట్లు వాగుతున్నాడు. అండానికి జల్పిక్క అంటారు. జల్పం అంటే ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం అన్నమాట. ప్రజైనలిందదన్నాత్తాయి సీరాళిరే జననీయాన మురయ్యాలే. అలాంటి పరిస్థితిలో జనని ఆవిడ తల్లి కాబట్టి పిల్లలు తప్పు చేస్తే కోపగించకుండా తప్పురా అలా చెయ్యకూడదురా అని చెప్పే తల్లిలాగా రావణాసురుడికి మాతృభావనతో చెప్తోంది. ఏమని? అవన అర్థం కండు హితం మరలిచ్చేదరా, ఇలా చేస్తే నువ్వు నశించిపోతావు నాయన, అనర్థాలు తెచ్చిపెట్టుకోకు, నీకు బతకాలనుందా లేదా? ఆ మాట బాగుంటుందండి. రామస్థానం పరీక్షిత వధంచ అనిశ్చతాఘోరం. మన్ని రాముడు చంపకూడదు, మనం ఎలాగోలా ఒడ్డున పడాలి అని నీకు ఉంటే ఆయనతో స్నేహం చేసుకో. కాబట్టి కాళ్ళమీ పడక్కల్లా, చెయ్యి కలుపు చాలు అని అంటోంది అనమాట. అవర తిరువడిగడిలే శరణం బుగు ఎన్రాలు, ఆయన కాళ్ళ మీద పడరా అంటే అవంతాలుగా నినద్దు ఈసయ్యా నన్ను మత్తాలే. నన్ను వాళ్ళ కాళ్ళ మీద పడమంటావా అని తన్ని తాను తక్కువైపోయినట్లుగా భావిస్తాడు. వీడి అహంకారం ఇంతలా ఉంది. అందుకోసం అని కాళ్ళమే పడమనకుండా తోలమై కొళ్ళియంగిరారు, ఆయనతో స్నేహం చేసుకోవని చెప్పింది. అవర్ మిత్రభావేణ ఎన్బర్ ఇవాళ మిత్రమౌ పైకం ఎన్నం. చాలా చక్కటి లైన్ అండి అది. ఆయన ఏమంటాడు? మిత్రభావేన సంప్రాప్తం నచ్చజేయం కదంచన. స్నేహ బుద్ధితో వస్తే నేను వాళ్ళని తప్పక స్వీకరిస్తా, ఎప్పుడు విడిచిపెట్టను అంటాడు. అదే మాటని సీతామాత మిత్రమౌపైకం కర్తుం రామస్థానం పరీక్షిత. రాముడి యొక్క వైభవం తెలిసేకోవాలి అంటే నువ్వు ఆయనతో స్నేహం చేసుకోరా తండ్రి. అవ్వరిగు కోణాలు పరమసామ్యాపత్తిరే కొడుపదు అని అంటే, నువ్వు ఎలాగా నీ పనిని సాధించాలి అని అనుకున్నా కూడా ఆయన పాదాలు పట్టుకోవలసినదే. ఆయన దయలేందే నీకే పని జరగదు. ఎనక్కు శత్రువాయురుప్పారోరు వండ వేణుక్కినదెన్నెన్నుమే. ఆహా, నాకు శత్రువు అయినటువంటి వాడితో నేను స్నేహం చేసుకోవడమా అని అనుకోకుండా, ఎందువల్లంటే మనం నాశనం అవ్వకుండా ఉండాలి అని అంటే ఆయన యొక్క పాదాలు మనం పట్టుకోవలసినదే. నేను పోయినా పర్వాలేదు, వాడు అలాగే అన్నాడండి రావణాసురుడు. ద్విధా పరిచయం, నన్ను 2 ముక్కలు చేయండి, కంఠం నరికేయండి, నరికేసినా నా తల వెనక్కి పడుతుంది కానీ ముందుకు పడదు. ముందుకు పడితే నమస్కారం పెట్టినట్టు అవుతుంది, అందుకోసమని వెనక్కి పడతాను నేను అన్నాడు. అంతలా ద్విధా భజ్యేయం అన్నట్లుగా స్థానం పరీక్షత కెడువాయ్ వழிపరిపార్కుం తరగిలే కాల్పావి నిన్ను కొళ్ళ వేణుమే. అది నువ్వెంత కెడువాయ్, ఎంత బుద్ధిహీనుడవయ్యా. అయ్యయ్యో, శత్రువు కూడా హితం చేసేవాడు ఉన్నాడు అని అంటే అది గ్రహించలేకపోతున్నావు. తరగిలే కాల్పావి నిన్ను కొళ్ళు వేణుమే. మరి భూమి మీద అంటూ నిలబడితే కదా నువ్వు పైకి రావాలి. ఇది ఒక అందమైన భావం అండి. నువ్వంటూ బ్రతికి ఉంటే అభివృద్ధి ఉంటుంది, నువ్వే లేకపోతే అభివృద్ధి ఎలా ఉంటుంది? నువ్వు ఉండాలి అంటే రాముణ్ణి ఆశ్రయించాలి. ఇప్పుడు ఒక చెట్టు కొమ్మని కొట్టేవాడు చెట్టు ఎక్కే కొట్టాలి, కింద నుంచి కొట్టలేడు కదా. అలాగా రాముడిని ఆశ్రయించే నువ్వు అభివృద్ధిని పొందగలవు.
உன் குடியிருப்பை ஆசைப்பட்டாயாகில் ఇతనయ్యం చెయ్య వేణుం. నాకు బ్రతకాలి అనేటువంటి ఒక మాట ఉంటే నువ్వు తప్పనిసరిగా ఈ పనిని చెయ్యాలి. ఇది నీ వంశానికే మంచి జరుగుతుందయ్యా నాయన. ఒక్కడివి అంతే కదండి. రావణాసురుడు ఒక్కడు తప్పు చేస్తే మొత్తం రాక్షస జాతి అంతా ఎగిరిపోయింది. ఆ ఒక్కడే మంచి నిర్ణయం తీసుకుంటే వాళ్ళందరూ రక్షింపబడే వాళ్ళు కదా. కాబట్టి వంశాన్ని నిలుపుకోవాలన్నా, జాతిని నిలుపుకోవాలన్నా నువ్వు ఇక్కడ జాగ్రత్తగా స్నేహము చేసుకోవాలి. ఎనక్కొరు కుడిயிருப்பும் வேணுமோ ஆகாசச்சாரிகளா என்றோ இருப்பது நாங்கள் ఎన్నో అవనక్కు నినైవాగా. నేను అంత నేల మీద తిరగాల్సినటువంటి అవసరం ఏం లేదండి నాకు అని అంటావేమో. ఎక్కడ వాడైనా భూమి మీద నిలబడే ఏ పనైనా చేయాలి. ఇది ఒక ఉదాహరణగా చెప్పింది అన్నమాట. ఏమిటి? ఎలాగా? వధంచానిచ్చత, ఘోరమైన చావు లేకుండా ఉండాలి అని అంటే అవరంబుగడాకు ఆసక్తి లేనడవాదో. ఇదో ఆయన బాణాలకి గురి అయిపోకురా నాయన. ఆ రామ బాణం వచ్చిందంటే ఇంకా అవతల ఎవరూ ఉండదు, అయిపోవడమే. అలా తెలిసి కూడా ఎందుకురా ఆయనకి అనిష్టాన్ని చేస్తావు? ఘోరం ఉన్నై చింగ విడక్కెరెత్తు కొల్లాదే అంటే ఆ నెతమే దీపం పెట్టి నర్కొలయ్యాగ కొల్లం పోదు. నీకు మంచి చావు వచ్చేలాగా అవరైపత్త వేణం ఆయన కాళ్ళు నువ్వు పట్టుకోవలసినది. బ్రతికి ఉండాలంటే రాముణ్ణి ఆశ్రయించు అని చెప్తోందనమాట అమ్మ. 5వ పేజీ. త్వయా పల్సల్లియన్ ఉనక్కవర్ వేణం. ఇన్ని మాటలు ఎందుకయ్యా? ఒక్క మాట చెప్తాను విను. అసౌ అవర్ పడియునక్కు தோத்துகிறதில்லையோ உருவு வெளிப்பட்டாலே முன்னிலையை விளக்கு அச்சத்தாலே முன்னிலையாக தோத்தும் அவனுக்கு தீரக்கழி அபராதம் பண்ண நிற்கிற என்னை కై కొళ్ళువరో ఎన్నా. మీరు మరీ చెప్తారండి. వాళ్ళందరూ అంతా నేను బాధ పెడుతున్నా కదా, భార్యని ఇది చేసేస్తున్నాను కదా, నన్ను అతడెక్కడ రక్షిస్తాడండి అని నువ్వు ఏమాత్రం సందేహించనవసరము లేదు. ఎందువల్లంటే పురుషర్షభ, ఆయన పురుషులలో వృషభం లాంటి వాళ్ళంటే పురుషోత్తమం. మామూలు వాళ్ళైతే కక్ష తీర్చుకోవాలని చంపేస్తారు. పురుషోత్తముడు ఏం చేస్తాడు? పోన్లే, తప్పు తెలుసుకు వచ్చాడు కదా, వెండి వదిలిపెట్టేద్దాం అనుకుంటాడు. అందువల్ల పురుషర్షభ అనే పదాన్ని అక్కడ ప్రయోగించారు. నీ సైద అత్తై ఒన్రాగ నినైత పారు వరువరల్లర్ పురుషోత్తమర్కాన్. నువ్వు చేసేటువంటి వాటికి మామూలు సామాన్యులైతే కక్ష సాధింపు చర్యలు తీసుకుంటారేమో గాని ఈయన అలాంటి వాడు కాదు. దేవి మారావార్ తిరుమగల్ భూమి அவர்கள் புருவன் நெளிந்த விடத்தே உனக்கு காரியம் செய்ய வேண்டும்படி వల్లభైగళాయిరిక్కర పెరే పిరాటియారం ఉండాళారం అలా చెప్పారండి. ఆయనకున్నటువంటి శ్రీదేవి, భూదేవి, నీలాదేవుల యొక్క వైభవాన్ని చెప్తూ ఆవిడ కనుబొమ ఎత్తిందంటే దాన్ని బట్టి నువ్వు పనిచేస్తుంటావు. ఎంత స్పష్టంగా చెప్పారో చూడండి. అవர்கள் పురువం நெளிந்த விடத்தே உனக்கு కార్యం చెయ్య వేండుంబడి. భట్టర్ వారి శ్రీగుణరత్న కోశంలో ఇదే భావాన్ని చెప్పారండి. యద్భ్రూభంగ ప్రమాణం స్థిరచర రచనా తారతమ్యే మురారే వేదాంత తత్వ చింతాముర బిదురసి యత్పాద చిన్నై తరంతి. ఎంత చక్కటి శ్లోకము. ఆవిడకేసి చూస్తాట ఏదైనా పని చేయాల్సి వచ్చినప్పుడు కళ్ళెగరేస్తుంటా. సరే అయితే నువ్వు చేయమన్నావు కాబట్టి చేస్తాను, లేదు ఇలాగ బొమ్మలు ముడి వేస్తుంది, ఓహో ఇష్టం లేదా అయితే నేను చెయ్యను
అంత వసుడైనటువంటి స్వామి. వల్లభైగళాయిరిక్కర పెరే పిరాట్టియారు ఉండాళారు నకశ్చిన్న పరాజ్యతే ఎన్నో పొర ఎక్కువాత్తాయిరిక్కం వరతే. నకశ్చిన్న పరాజ్యతే ఇది చాలా ప్రసిద్ధమైనటువంటి శ్లోకం అండి. ఎందువల్లంటే తప్పు చేయని వారు ఎవరయ్యా అని హనుమతో సీతమ్మ అడుగుతుంది. నువ్వు తప్పు చేయలేదా? సరదాగా ఉంటుంది ఆ ప్రశ్న. నేనేం తప్పు చేశాను? చూసి రమ్మన్నాడు రాముడు, ఎందుకు కాల్ చేసావు ఇదంతా? మరి తప్పు చేయడం కాదా? రాముడు తప్పు చేస్తాడా? ఆ రాముడు కూడా తప్పు చేస్తాడు. అబద్ధం అనలా రాముడు. అమ్మో, రాముడు అంటే సత్య వాక్య పరిపాలకుడు కదండి అండి. అడవికి వెళ్ళేటప్పుడు వాళ్ళ నాన్న పిలుస్తుంటే వెనక్కి వెళ్లకుండా ఉంటే అక్కడ ఏమని చెప్పారు అక్కడ? అదిగో రథఘోషలో నాకు వినపడలేదని చెప్పేయి అన్నట్టు రాముడు. వినపడితే వచ్చేవాడిని, ఆ చక్రాలు డమడమడమ శబ్దంలో నాకు వినపడలేదు అని చెప్పినట్లుగా నకశ్చిన్న పరాజ్యతే ఎన్ను పొర ఎక్కువ అత్తాయిరుక్కం వరత్తి. దానికి ఒక ఉపాధ్యాయునిలాగా ఆవిడ అంటే సరిగ్గా చేయి. దీన్నే మనకి భట్టరు వారు ఎలా చెప్పారు? నీళాతుంగస్తనగిరి తటి సుప్తం ఉద్బోధ్య కృష్ణ. లేపింది ఏమిటయ్యా, పడుకోవడానికా వచ్చావు? లోకాన్ని సరిదిద్దడానికి కదా అని ఆయనకి చెప్తుంది, మనకి చెప్పగలిగినటువంటిది. పొరుప్పదెత్తై ఎంత క్షమో పుత్తంతానుండో என்று அந்த பொறை விளையும் భూమియాయిరుక్కు మరెత్తి. అసలు లక్ష్మీదేవే కాదండి, భూమి. ఆవిడకే క్షమ అనే పేరు, పేరులోనే ఓర్పు కలిగింది అని అర్థం. అలాంటి శ్రీదేవి భూదేవి నీ పక్కన్నారా? అవరుగళ్ళు అరుగే ఇరుక్క, వాళ్ళిద్దరూ పక్కనుండగా వెనక్కి ఎక్క వేండుగరదన్, నేనెందుకు బాధపడాలి? ఇది నమ్మాళ్ళవార్ల ప్రశ్న. శ్రీ భూనీళా సహితుడువైన స్వామి, నీకే దయెక్కువ. ఒకవేళ నువ్వు నన్ను పక్కన పెడితే, ఎందుకంటే అలా చేస్తారు, తప్పు చేయని వాడండి, రక్షించండి అని నిన్ను నిలదీసే లక్ష్మీదేవి భూదేవి పక్కన ఉండగా ఇప్పుడు నేను ఎందుకు ఇంత బాధపడవలసి వస్తోంది? స్వామి నన్ను ఎందుకు రక్షించడం లేదు? ఏవా కైంకర్యనాన్ ఉద్దేశమానవోపాధి ఏవుకొళ్ళు కయ్యం ఉద్దేశ్యం ఎంగై. అంటే ఏంటండి? ఆ పెరుమాళ్ళ యొక్క ఆజ్ఞని శిరస వహించడము అనేటువంటిది ఒక అందమైనటువంటి పని అన్నమాట. అసలు తప్పుంటే కదా క్షమించడానికి అంటుంది భూదేవి అనుకుందాం. అలాంటి వాళ్ళిద్దరు ఉండగా దాస్యం చేసేటువంటి వారు ఏవం అమరర్ ఆక్షేవార్. అలాంటి వాళ్ళు ఆక్షేవారు. ఎలాగా? క్రియతామితిమావద ఎన్ను ముజంగి విల్లిట్టు వర్తెక్కుం మేఘధ్వని పోలే గంభీరమాయిరే తిరుమడత్తు ఓసైతా నిరుపదు. ఆవేళ లక్ష్మణుడు అంటాడు, ఆ లక్ష్మణ, చిత్రకూటానికి వచ్చాం, ఇక్కడ ఏ స్థలం బాగుంటుందో చూసి, ఎలా కడితే బాగుంటుందో చూసి ఒక కుటీరం కట్టేవయ్యా అన్నట్టు రామచంద్రుడు. వెంటనే చేతిలో ఉన్న విల్లు బాణాలు పక్కన పెట్టి రాముడు కాళ్ళు పట్టుకుని క్రియతామితి మాం వద, ఆయన అన్నయ్య నువ్వు ఇక్కడ కట్టు అని అంటే కడతానే గాని నేను నిర్ణయం తీసుకుని ఎక్కడా చేయను. నువ్వు ఆజ్ఞాపించేవాడివి, నేను దాస్యం చేసేవాడిని అని అన్నట్లుగా మిన్ని ముజంగ విల్లిట్టు వర్తిక్కుం మేఘధ్వని పోలే. అదే విధంగా నిత్య సూర్యుల చేత కూడా లక్ష్మీనారాయణులు సేవించుకుంటూ ఉంటారు అన్నమాట, ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటారు అని అన్నమాట. అది మేఘధ్వనిలాగా గంభీరమాయిరే తిరుమళతో సైతా నిరుపదు మత్తమరరాక్షైవార్. వాళ్లే కాదండి, మిగిలిన వాళ్ళు కూడా కైంకర్యం చేసేవారు. ఇచ్చేర్తి ఇలేకెట్టి నిన్నడమై సైవార్గల్ నిత్య సూరిగల్. కీర్తి అంటే జంట, లక్ష్మీనారాయణుల జంటను ఆశ్రయించి సేవ చేసేవారు నిత్య సూర్యులు. మత్తెన్వదు తుల్య వికల్పత్తయ్యా ఎత్తు తిరుమలై తడత్తిలే అణైందాల్
விராக்தி மார்க்கு உண்டா வினையினுமை சேர்த்தியலே கைங்கரியம் பண்ண பெருవయ్యాలే ఇవర్గళకుం ఉండాం. రకరకాల పోలికలు చెప్తూ ఉంటారండి. శ్రీమన్నారాయణుడు శ్రీదేవుని గాఢంగా కౌగిలించుకున్నప్పుడు ఎంత ఆనందాన్ని పొందుతాడో ఆయనను చూసిన భక్తులు కూడా అంత ఆనందాన్ని పొందుతారు. అదనమాట చెప్పడం. ఇటు వీళ్ళని రక్షించడంలో కూడా భగవంతుడు కూడా అంత ఆనందాన్ని పొందుతాడు. అంటే తన ఆనందానుభవమే భక్తులకి అందించగలిగినంత ఉదార హృదయము కలిగినటువంటి వాడు. రమమానవనే త్రేహాయం గరిపడియే స్వరూపానురూపమాయిరే సుఖంగళ్ ఇరుప్పదు. ఇది చాలా బాగుంది. వనవాస కాలంలో సీతారాములు ముగ్గురు ఒకే రకంగా ఆనందాన్ని అనుభవించారు అంటారు వాల్మీకి మహర్షి. రమమాణ వనే, వనంలో ఆనందిస్తూ తిరిగారు. ఎవరండి? ముగ్గురు, రామలక్ష్మణులు సీత. ఏమండి, ఆయనకి రాముడికైతే పక్కన సీత ఉంది కాబట్టి ఆనందం. మధ్యలో లక్ష్మణుడిని కలుపుతారు ఎందుకండి? మూడో వాడిని, భార్యను విడిచేసి వచ్చాడు, కైంకర్యమే చేస్తున్నాడు అని అంటే రామ కైంకర్యమే తన పరమార్థంగా భావించేటువంటి లక్ష్మణుడు ఆనందం పొందుతున్నాడు. నీ సేవలోనే నేను ఆనందం పొందుతాను. ఈ మాటే ఆయన జీవితం అంతా చూపించాడు. కైంకర్యనిష్ఠుడు అని పేరండి లక్ష్మణుడికి, గుణనిష్ఠుడు అని పేరండి భరతుడికి. అంటే కైంకర్యనిష్ఠుడు అంటే కవి గారు ఒక మాట అంటారండి, అక్క సుమిత్ర రాముడనినప్పుడు లక్ష్మణు మాట చెప్పగా అనక్కరలేదు, సూత్రమనినప్పుడు భాష్యము లేకయుండున ఎక్కడి వెర్రిదానివని ఈషదుదంచిత. ఏదో చెప్తారనుకోండి. అంటే రాముడు అంటే పక్కన లక్ష్మణుడు ఉన్నట్టే లెక్క. అలా ఎలా అవుతుందండి? ఎందువల్లంటే వాళ్ళకి కైంకర్యం చేయడమే తన జీవిత ధ్యేయంగా ఉన్నటువంటి వాడు, అందులోనే దివ్యానందాన్ని పొందుతున్నటువంటి వాడు. ఆ సందర్భంలో మనకి అక్కడ వ్యాఖ్యానంలో మంచి విషయాలు చెప్తారండి. ఏంటంటే అన్నా వదినలని తల్లిదండ్రులుగా చూసేటువంటి తమ్ముడు ఉండడం అదృష్టము అని. ఇవాళ కుచితమైనటువంటి భావాలు అవి సమాజంలో పెరిగిపోయిన సమయంలో ఈ నీతుల్ని మనం చక్కగా అర్థం చేసుకోవాలి. ఎందువల్లంటే ఎంత భక్తు లక్ష్మణుడికి రాముడన్నా సీతన్నా కూడా. ఆ సీతాపహరణం జరిగిన తర్వాత సుగ్రీవుడు అమ్మ పైనుంచి పడేసినటువంటి నగలను తీసుకుని వచ్చి రామచంద్ర ఇవి సీతవేనా అని అడుగుతాడు. అడిగితే నా కళ్ళ నిండా నీళ్ళు వచ్చేసాయి, అవి కనిపించట్లేదు, మా లక్ష్మణుని అడుగుతానుండు అని చెప్పి లక్ష్మణ ఇవి వదిన నగలేనా అని అడుగుతాడు. అక్కడ చెప్తారండి వాల్మీకి భగవాన్, నాహం జానామి కేయూరే నాహం జానామి కుండలే నూపురే త్వభిజానామి నిత్యం పాదామి వందన. అంత భక్తండి. అన్నయ్య వదిన గారు భుజాలకేం పెట్టుకుంటారో, చేతులకేం వేసుకుంటారో, చెవలకేం పెట్టుకుంటారో నేను ఎప్పుడు ముఖం ఎత్తే అలా చూడలేదు. నూపురే త్వభిజానామి, ఆవిడకి కాళ్ళకి దండం పెడుతూ ఉంటే ఆ కాళ్ళకి ఉన్న అందెలు మాత్రం నాకు తెలుసు. అందువల్ల ఆవిడకి దండం పెడుతూ ఉండడం వల్ల అవరే నెక్స్ట్ ఒక్క క్షణం ఉండండి. కాబట్టి వారికి ఇద్దరికీ సేవ చేసుకోవడమే తన జీవిత పరమార్థంగా అందులో ఆనందం పొందాడు కాబట్టి వీళ్ళ ముగ్గురు కూడా ఆనందించారు అన్న మాటను వాల్మీకి భగవానులు రాయగలిగారు అని ఒక మాట అంటున్నారండి. అంటే ఆ అనుబంధాలు ఎంత పవిత్రంగా ఉండేవో చూడండి. అన్నంటే తమ్ముడు, సరే భార్య,
ఇంకా వదిన గారంటే మాతృభావన, ఇలాంటి అద్భుతమైనటువంటి సామాజికమైనటువంటి విలువలన్నీ చెప్తుందండి రామాయణం మనకి. అందువల్ల రమమానావనేత్రేహాయంగరిపడియే స్వరూపానురూపమాయరే సుఖంగా ఇరుపదు. స్వరూపానికి అనురూపంగా సుఖాలు ఉంటాయి. ఇప్పుడు ఒక తల్లి ఉంటుందండి, ఆవిడ స్వరూపం పిల్లలకి చేయడంలో ఆనందం. దాన్ని బట్టి ఆవిడకి అయ్యో నువ్వు ఎంత బండ చాకరీ చేస్తున్నావమ్మా మీ వాళ్ళకి చేసి అని ఎవ్వరు అనరు. ఎందువల్ల వాళ్ళకి చేయడంలో వాళ్ళ ఆనందంగా ఉండడంలోనే తల్లి యొక్క ఆనందం ఉంటుంది. స్వరూప అనురూపమాయరే సుఖంగా ఇరుపదు, అది అండర్లైన్ చేసుకోవాలి. మన స్వరూపానికి తగినటువంటి భావాలతోటే సుఖం అనేది కలుగుతుంది కదా. పెరుమాళుక్కం విరాటుక్కం అన్యోన్య సంశేషత பிறக்கும் ரசம் இருவருமான சேர்த்தையை காண்கையாலே పిరక్కం ఇళయ్య పెరుమాళ్ళకు. చాలా బాగుంది. సీతారాములు ఒకరిని చూసి ఒకరు ఎలా పరవశించిపోతారో, సీతారాముల జంటని చూసి లక్ష్మణ స్వామి అంత పరవశించిపోతాడు. అమరర ఆక్షేవారు, అమరర ఆక్షేవారు అంటే దేవతా కోటి అంతా కూడా సేవ కైంకర్యం చేయడంలోనే అమరులు కూడా అంత ఆనందాన్ని అనుభవిస్తారు అనేటువంటి దాన్ని ఇక్కడ చెప్తున్నారు. పిరాట్ మారు మరిగేయుండాయ్ మత్తు என்று அவர்களோடொக்க விகல்பித்து சொல்லலாம்படியான நெச்ச சூரியகளும் உண்டானாலும் ஐஸ்வர்யத்திலே குறையுண்டாகில் కార్యం చెయ్యవన్నాదిరే ఎన్నిల్. ఏమండి, పట్టమహిషులందరూ దగ్గరే ఉన్నారు. ఎవరు పట్టమహిషులు? పెరే పిరాట్టుக்கும் అన్యోన్య సంశ్లిష్టాలే అన్నట్లుగా అమ్మ దగ్గరే ఉంది. వారితో సమానంగా సేవించేటువంటి నిత్యసూరులు ఉన్నారు. అలా కూడా అంతలా అందరూ దగ్గర ఉన్నా కూడా నేను ఎందుకు కాపాడబడలేకపోతున్నాను? ఎందుకంటే ఒకవేళ మనం కాస్త కాఠిన్యంగా ఉన్నా, ఏంటండి అలా ఉంటారు పాపం వచ్చాడు కదా అని చెప్పే వాళ్ళు ఒకళ్ళు ఉంటే మనస్సు మళ్ళీ మారుతుంది. అలా అమ్మ చెప్పే ఆవిడుంది, నిత్యసూరులు భాగవతోత్తముల గోష్ఠి ఉంది. అయినా కూడా నన్ను ఎందుకు పెరుమాళ్ళు రక్షించట్లేదు? ఇది మనందరికీ ఒక మంచి సమాధానం అండి. నా పాపమే మత్పాపమే మాత్ర నిమిత్తమాసీత్. ఇది కూడా ఇది సీతామాత అనుకున్నటువంటి మాట కూడా. రాముడు చూస్తే అంత సమర్థవంతుడు, దయ కలిగినటువంటి వాడు. నేను చూస్తే ఆయన రక్షించుకోవలసినటువంటి భార్యని. అయినా కూడా అతడు వచ్చి నన్ను రక్షించట్లేదు అంటే కారణం ఎప్పుడో పూర్వజన్మలో చేసుకున్న పాపము. కొన్ని అలాగ పనులు జరగకుండా పోతాయి. అమరరాక్షైవార్ வேதம் வல்லார்களை கொண்டு எங்கருபடியே அவர்களும் పురుషకారభూతరాయిరే ఇరుపదు. దేవతలందరూ వాళ్ళేం చేస్తారండి అని అంటే వాళ్ళు కూడా పురుషకారభూతులుగానే పని చేస్తారు. పిరాట్టి మారుమరుగే ఉండాయి, పిరాట్టి మరుగే ఉండాయి, పిరాట్టి దగ్గరే ఉండగా మత్తు என்று அவர்களோடொக்க వికల్పిత్తు சொல்லலாம்படியான నిత్య సూర్యులు ఉండానాలం. అంతేకాదు నిత్య సూర్యులు కూడా దగ్గరే ఉన్నారు. అయినా ఐశ్వర్యత్తులై కురై ఉండావిల్. ఐశ్వర్యంలో లోటు ఉంటే కాపాడా? ఐశ్వర్యం అంటే ఇక్కడ ఏంటండి? కైంకర్యమే ఐశ్వర్యం. దీనికి మనం ఎప్పుడు ఒక లింక్ పెట్టుకుంటూ ఉంటాం. ఏమిటి అని అంటే, ఏదో విభీషణుడు ఆకాశంలోకి ఎగిరి రామచంద్ర నువ్వే దిక్కంటే అంతరిక్షగత శ్రీమాన్ అన్నారు. ఎంత ధనవంతుడో అంటే కైంకర్యమే ధనముగా కలిగిన వాడు విభీషణుడు. అలాగే మొసలి పట్టుకున్నప్పుడు గజేంద్రాడువాను. ఇలా కొన్ని ఉదాహరణలు చెప్పుకుంటూ ఉంటామే. వేదం వల్లార్గళై కొండు ఎంగరపడియే, వేదాన్ని చక్కగా తెలిసిన వాళ్ళు అని అన్నట్లుగా. అంటే ఏంటి? స్వామిని సేవిస్తే స్వామి తప్పక రక్షిస్తాడు అనేటువంటి భావం కలిగిన వాళ్ళలాగా పురుషకారభూతరాయిరే ఇరుపద. వీళ్ళందరూ కూడా పురుషకారం చేసే వాళ్లే కదా. అలాంటి వాళ్ళుండి కూడా నన్ను ఎందుకండి రక్షించట్లేదు అని నమ్మాళ్ళ వాళ్ళ ఆవేదన పడుతున్నారు. అంతేకాదు, మేవియా ఇత్యాది నీతో చేరి ఉండి
ఆ ఏం చేస్తాడు? కీழும் మేలుం నడుమాన లోకంగళై చొల్లుదల్. కీழுం అంటే కింద లోకాలు, మేలం అంటే పైన ఉండేటువంటి లోకాలు, నడుమాన మధ్యలో ఉండే లోకాలు అని ఒక అర్థం చెప్పుకోవచ్చు. బద్ధులు, ముక్తులు, నిత్యులు అని కూడా వీరందరూ ఇవన్నీ కూడా త్రివిధ చేతనరయ్యం సొల్లుదల్. ఇది కూడా చెప్పుకోవచ్చండి మీరు, ముగ్గురు చేతనులని. మూడు లోకాలు అని చెప్పుకోవచ్చు, ఇక్కడ ముగ్గురు జీవులు అని కూడా చెప్పుకోవచ్చు. మేవియా నీతో చేరి ఉండి, అలాంటి స్వామి ఆయన లోకత్తుకు ఇవన్ రక్షకనన్ రాల్, ఈయన లోకానికి రక్షకుడండి అని. నెక్స్ట్ పేజీ ఫస్ట్ లైన్. ரட்சகன் என்னால் தவும்படி இருக்கும் ఎన్నుదల్, రాజ్యం తాను పురింది ఇరుక్కుం ఎన్నుదల్. అంటే ఆయన మహానుభావుడు, ఆ లోకమంతా స్వామితో చేరి ఉంటుంది. రామచంద్రుడి రక్షకత్వాన్ని ఏమని చెప్పాడండి వాల్మీకి మహర్షి? త్రైలోక్యమపి నాదేన ఏన స్యాన్నాథవత్తరం. అంటే మూడు లోకాలకి రక్షకుడైనటువంటి స్వామి అలాగ రాముణ్ణి ప్రభువుగా పొందినప్పుడు రక్షించేవాడి రక్షణ ప్రయత్నం ముందు ఈ మూడు లోకాలు కూడా చాలా తక్కువగా ఉంటాయి. అంత గొప్ప రక్షణ గుణం స్వామిది. మూడు లోకాలని రక్షించేటువంటి సామర్థ్యం కలిగిన రక్షణ గుణం. అంటే లోకంలో రక్షించాలి అని ఉంటుంది కానీ రక్షించేంత బలం ఉండదు. ఇక్కడ అలా కాదు, రక్షించాలనే కోరిక ఉంది, మూడు లోకాలని రక్షించగలగల శక్తి సామర్థ్యాలు కూడా ఉన్నాయి. అది శక్తి ఉండి రక్షణ అంటే ఇంకా మనకి సందేహం ఉండదు అన్నమాట. అందువల్ల త్రైలోక్యత్తయ్యం అడైపాక్కినాలు, మూడు లోకాలు కూడా ఒకవేళ ఈయన్ని సేవించకుండా ఉంటే లక్ష్యం సురింగి రక్షకత్వపారింగే వెంజేరకం. ఇంకా రక్షకత్వము, రక్ష్యము. రక్షకత్వం అంటే ఆయన గుణం, లక్ష్యం అంటే అతని చేత రక్షింపబడే మనం అనేది. వేండు వేండురువం నిన్నురువం అవో రక్షణத்துக்கு வேண்டு வேண்டின ఎన్నదల్ ఇచ్ఛాగృహీతమెన్నదల్ ఆశ్రితరు ఉగంద అత్తయే తనకు తిరుమేనియాగ కొళ్ళుమెన్నుదల్. ఎంత బాగా చెప్పారు. ఏమిటి అంటే ఆశ్రితులు ఏ ఏ రూపాల్లో తమ రక్షణ కోరుకుంటారో, తమకు ఆనందం ఇయ్యమని ప్రార్థిస్తారో ఆయా రూపాలలో ఆ రక్షణ గుణాన్ని స్వామి స్వీకరిస్తాడు. ఆశ్రితులు ఇష్టపడిన శరీరాన్నే ఇచ్ఛాగృహీతం ఎన్నుదల్. ఇక్కడ ఇచ్ఛాగృహీతం అంటే కోరినది స్వీకరించుట. ఎవరు కోరినది? భక్తులు స్వీకరించినది. భక్తుల కోసం తాను ఇష్టపడి స్వీకరించినది. ఆ రూపాన్ని ఆశ్రితకు ఉగంధవర్తయ్యే వాళ్ళకు ఆనందం కలిగించడమే తన ముఖ్య ప్రయోజనం. తనకు తిరుమేనియాగ కొళ్ళుమెన్నదల్, దానికోసం తాను తన తిరుమేనని వారికి కావలసిన రూపాలలో ధరిస్తాడు. అంటే ఎందులో ఉండమంటే అందులో వేయించేసి ఉంటాడు పరమాత్మ. బంగారం పెట్టేవాడికి బంగారంలో ఉంటాడు, మట్టి పెట్టేవాడికి మట్టిలోనే వేయించేసి ఉంటాడు. అదే కుమ్మరదాసుడైన కులువరసి నంబి అని అన్నమాచార్యులు వారు చెప్పినట్లు మట్టితో పువ్వులు చేసి ఆ చేతికి అంటిన మిగిలిన మట్టిని అటు ఇటు నలిపి ఒక విగ్రహం చేసి ఈ మట్టి విగ్రహానికి ఆ మట్టి పూలతో పూజ చేసినా ఆయనకి ఇష్టమే. రెండు మట్టే అయినా సరే ఆయనకి ఆనందం. పావియేంతన్నయి, అక్కడ పావియేంతన్నయి పాపాత్ముడైన నన్ను. ఏంటి అది? పురుషకారము ఉండాయి. ఏమిటండి మీ పాపం ఏం చేశారండి? ఏంటంటే ఏం చెప్పమంటారండి? పురుషకారం చేసేటువంటి తల్లి పక్కనే ఉంది. విభూతి అయ్యం ఉడయ్యనాయే, విభూతి కూడా కోరినంత స్వామికి కొరత లేని ఐశ్వర్యం కూడా ఉంది. అంతేకాదు ఆశ్రితాధీనమాన విగ్రహత్తయ్యం ఉడయ్యనాయే, ఆశ్రితులు కోరేటువంటి దివ్యమంగళ విగ్రహం కూడా కలిగి ఉన్నాడు. ఇరిక్క ఇషై కైకోడియాన పాపత్తై పండిన ఎన్నై. భలే మాట. ఇంతమంది మూడు కారణాలు చెప్పారు.
ఒకటి పురుషకారం చేసే తల్లి, రెండవది రక్షించగల సామర్థ్యం, మూడవది ఆశ్రితులంటే ఉండేటువంటి ప్రేమతో వారు కోరిన రూపాలని ధరించడం. ఇన్ని కలిగి ఉన్నా కూడా నేను చేసిన పాపం ఏమిటో. అంద గార్హస్థత్తుకు పురంబావేనే ఎంగిరారు, నేను నీకు బయట వాడినే అయ్యాను స్వామి. ఇది బాగుంది. నీ కుటుంబంలో నువ్వు నన్ను చేర్చుకోలేదే. ఇది లౌకికమైనటువంటి భావన ఇలాగే ఉంటుంది. ఏమంటే మీకు ఇన్ని చేస్తున్నాను, ఇన్నేళ్ల నుంచి మీ దగ్గర ఉన్నాను, మీ మాట వేదవాక్యంగా పరిపాలించాను, కానీ నన్ను మీ కుటుంబ సభ్యుడుగా మీరు భావించరు ఎందుకు అని ఒక వ్యక్తి అడిగినట్లుగా నమ్మాళ్ళ వాళ్ళు నన్ను మీ కుటుంబ సభ్యుడిగా ఎందుకు భావించరు అన్నాం. முடிக்கின்ற உயிர்க்கெல்லாம் தாயா இழைக்கின்ற தன் தாமரை கண்டை ఉడయ్యవనే. ఏమయ్యా, నీకు లక్ష్మీనారాయణలో అంటే చల్లటి నేత్రాలు కలిగిన స్వామి. నీ నేత్రాలే మా అందరికీ కూడా ఆ రక్షకాలు. ఒకటి కళ్ళ అందం, రెండు పవళవాయి. ఒక పెదవి చూస్తే ఒక పగడాన్ని పెట్టినట్లు ఎర్రగా ఉంటుంది. తిరుమలలో చెప్తారండి, సవిలాస స్మితాధారం బిభ్రాణం ముఖ పంకజం. ఆయన యొక్క అందమైనటువంటి ఆ ముఖ పంకజం ఎలా ఉంటుంది అంటే, అది ముఖ పంకజం, ముఖము అనేటువంటిది ఒక పద్మంలాగా ఉంటుంది. అది అలాంటి నవ్వుతో కూడిన ముఖ పద్మాన్ని ఎంగర స్మితత్తయుడయ్యవనే. మనందరం నవ్వాలి అంటే నవ్వు తెచ్చి పెట్టుకోవాలి, కానీ ఆయనకి ఎప్పుడూ పెదాల మీద చిరునవ్వే నాట్యం చేస్తూ ఉంటుంది. మణియే విడాయన్ ముగత్తే కుళనీళ్ళ వెళ్ళత్తే వెట్టి విట్టా పోలే శ్రమ హర్మాన వడివయ్యుడయ్యవనే. అంతా కాదు, ఆ దాహార్తులకి, చాలా దాహం వేసిన వాళ్ళకి గ్లాసుడు చల్లని మంచి నీళ్ళు ఇస్తే ఎంత శ్రమహరంగా ఉంటుందో, అలా నీలమణి కాంతి అనేటువంటిది నా తాపాన్ని తీర్చేటువంటి నీ దేహ కాంతి. అంటే ముఖం చూస్తే పద్మంలా ఉంది, అదరం చూస్తే పగడంలా ఉంది, దేహ కాంతి చూస్తే దాహార్తిని తీసేలాగా ఉంది. ఇవై కీడెనకు బాధమాగరదు. ఏమండి, ఇవన్నీ కూడా నాకెందుకండి బాధకం అవుతున్నాయి? ఆవియే ഒരു വായു വിശ്ലേഷകന്നിവർക്കു പ്രാണൻ നായ്ച്ചുമാരോട് നിത്യസൂര്യകളങ്കോടും കൂടി കണ്ണും കായും వడువుమాయి తీవ్రడయ్యవావిరుపదు. అదే వాటిని స్పష్టంగా చెప్పారు అన్నమాట. ఏమని చెప్పారు అంటే, అంత అందమైనటువంటి ముఖం ఉండి, ముఖ పంకజం ఉండి, ఆ ముఖ పంకజంలో చిరునవ్వు తారాడుతూ ఉండి, అందమైనటువంటి ఆధారం ఉండి, దాహార్తల నోటికి చల్లని నీటిని పంపించగల దయాగుణము ఉండి కూడా ఆవియే నా ప్రాణమా అలా పిలుస్తారు. నా బంగారం, నా వజ్రం, నా వైడూర్యం అని మనం పిల్లల్ని ముద్దు చేసుకున్నట్టు ఆవియే అది ప్రాణమా. అముదే ధారకమాన ప్రాణనాయి. ప్రాణము అముదే అంటే అది అమృతంలా ఉన్నటువంటి ప్రాణం. భోగ్యవస్తే పురంబు తేడ వెండాదే భోగ్యమంతానే ఎరెక్కై. ఆయన వచ్చిన తర్వాత ఏవి అందంగా ఉంటాయని వెతుక్కోక్కర్ లేకుండా ఆయనే అందగాడై భోగ్యంగా కనిపిస్తూ ఉంటాడు. భోగ్యం తానాలు సాధిత్తు కొள்వారు ఇవరందరికే ఉపాయమంతానేయా ఇరెక్కై. అయ్యో పాపం, వీళ్ళు ఉపకారకుడుగా కూడా, అంటే ఏం చెయ్యాలి నేను అనేటువంటి సమస్య లేకుండా, మామూలుగా అందరికీ అయితే లోకంలో గాలి ప్రాణంగా ఉంటుంది, ఆడవారికి గాలి ప్రాణం కాదండి. శ్రీభూమి నీళా సహితుడై నిత్యసూరి సంసేవితుడైనటువంటి పెరుమాళ్లే ఆయనకి ప్రాణంగా ఉన్నారు. మరి మనిషి అంటూ ఉంటే కదా ప్రాణం. ఆ ప్రాణం ఉన్న తర్వాత కూడా భోగ్యత. అందువల్ల ఏం పిలిచారు? అముదే భోగ్య వస్తువు ఆ స్వామే కాబట్టి ఓ అమృత స్వరూపుడా అని పిలిచారనమాట. ఎందుకని ఒక మాట అన్నారు, అడల్కడైంద అప్పనే ప్రయోజనాంతర పరత్తు అరియా செய்த అపేక్షిందంగళై చెయ్యం ఉపకారకనే. సముద్రాన్ని చిలికిన వాడా, ప్రయోజనాలని ఇతర ప్రయోజనం కోరి సముద్రం చిలికించారండి దేవతలు.
వాళ్ళకి గుర్రాలు కావాలనో, ఏనుగులు కావాలనో, అమృతం కావాలనో. అంతేగాని స్వామి నువ్వే అమృతాను అని గ్రహించలేకపోయారు వాళ్ళు. అలాంటి దేవతల కోసం, అడగని వారి కోసం అంత ప్రయోజనాంతర పరర్ക്കും அரியன செய்த అపేక్షితంగా చేయము ఉపకారకనే. అడగని వాళ్ళని నిన్ను కాక మిగిలినవన్నీ కోరే వారికి కూడా నిన్ను నీవు ఇచ్చుకున్న తండ్రి మాకు చెయ్యవేండుదన్నా. సరేనండి, అయితే నన్ను మీకోసం ఏం చేయమంటావు అంటే, నువ్వు నా కోసం ఏ సముద్రాన్ని చిలకక్కర్లేదయ్యా. కానుమాలలా ఎనక్కొక్కడలై కడయ్య వేండ. నా కోసం పాల సముద్రాన్ని చిలకక్కర్లేదు. అవ్వడవై కాటామయ్యం. ఆ అందాన్ని నాకు, నీ రూపాన్ని నాకు చూపిస్తే చాలు. వడవై కాంగై ప్రాప్యం అరుళ్ ప్రాపకం. ఈ రెండు అండర్లైన్ చేసుకోవాలి. అరుళ్ అంటే ప్రాపకం, నువ్వు దయచూడు అంటే మార్గాన్ని చూపించడం. వడవై కాంగై ప్రాప్యం, ఆ దివ్యమంగళ విగ్రహాన్ని దర్శించడమే ప్రాప్యం. అంటే పెరుమాళ్లే ప్రాపకము, అంటే భగవానుని పొందించేది పెరుమాళ్లే. ఆ శరీర సందర్శనాన్ని పొందవలసింది ఆయనే. కాబట్టి ప్రాప్యం ప్రాపకం రెండు కూడా ఆయనే. ప్రాప్య ప్రాపకంగళ్ నీయే ఎన్నెరుపార్ కార్యం చెయ్యలాగాదో అన్నీ నువ్వేనయ్యా అని నిన్ను నమ్ముకొని ఉన్నా నా పనిని నువ్వు చెయ్యవా తండ్రి అని చెప్పి, ఇందులో ఒక్కొక్కసారి పరిస్థితులన్నీ అనుకూలంగా ఉన్నా మన పని జరగనట్లుగానే నమ్మాళ్ళవార్లకి దేవిమారైనటువంటి పట్టమహిషులందరూ ఉండగా, నిత్య సూర్యులు ఉండగా, దేవతాకోటి ఉండగా, ఆయన కరుణాకటాక్షం కలిగిన వాడై ఉండగా, ఈయన వాటిని ప్రార్థించేవాడై ఉండగా కూడా పెరుమాళ్ల దర్శనం కలగకపోవడం నా దురదృష్టం కాక ఇంకేమిటి అని అలమటిస్తున్నారు నమ్మాళ్ళవార్లు ఈ మొదటి పాసరంలో. దేవి మారావారు తిరుమగళ్ భూమి ஏவமற்று அமரராட் செய்வார் மேவிய உலகம் ஒன்றவையாட்சி வேண்டு வேண்டு உருவம் நின் உருவம் பாவியேன் தன்னை எழுகின்ற கமல கண்ணது ஓர் பவளவாய் மணியே ஆவியே அமுதே அவை கடந்த அப்பனே కాణుమారుడాయే. ఎన్ని విశేషణాలు వేశారో చూడండి, పాసరం ఎంత బాగుందో. దేవేశం కోలనాదం నతైత మనసు పద్మనాభం రమేశం లోకాగ్యం కృష్ణయుగ్మేన చ నిగమ శిరో యోగి భట్టారకౌ చ గోవిందం కోరనాదేన కురు కేసేందు సింధుం జతేంద్ర మాలాదులు జామనార్యో మమరుదినతే రామ పద్మాక్షనాథం తిరుమాల్ సైన మగల సటకోపన్నాదమన సీరయ్యకొండార్మణక్కాల్ నంబిసన్ రామాళ వందార్ குருமாலாதரர் குருவை பிறா கம்பாமித்ரா சர்கோவிந்தர் பட்டர் வேதாந்தமனை திருகண்ணக்கம்புடைய நம்பிள்ளை இவர் ஈழத்திற்கே இந்த மாதவர் பத்மநாபரிவருள்ளார் திருவழையுண்டே தெய்வம் பெருமாள் கை கொண்டருளம் தென்மறையாழ்வார் பதங்கள் முன்னென்றுள் சேரந்தனவே நமஸ்தே மோஸ்து தேவராஜாய் चतुर्ब्रह्म निवासने रामानुजारिदासुताय गुणसारणे नमस्ते शैलनाथाय कुंती नगर जन्मने प्रसादवंत परम प्राप्य कैंकर्य सारणे श्रीशैलेश दयापात्रम दीवक्चारि गुणार्णमयतीन्द्र प्रवणं वन्दे ஜாமாதரம் முனிவாள் திருவாய்மொழி பிள்ளை மாதவ வாழ்வாழும் மனவளமா முனிவன் வாழியவன் மாறன் திருவாய்மொழி பிள்ளை மானத்தோர் சேரும் விடைமுறை குன் சீர் ஸ்ரீரங்க சிம்மகிரி தேசிக பாத சைவா பிராப்தாக்கில் ద్రవిడ వేద రహస్య జాతం శ్రీకౌతమాన్వయజం ఆశ్రిత భాగదేయం గోపాలదేశిమాం శరణం ప్రపంచే కౌస్కాన్వయ సంజాతం వెంకటారతనోపమం వేదాంతాచార్య సశిష్యం ఉడైవర్లమహం భజే శ్రీమద్వెంకటరంగార్య శిష్యం సత్శిష్య సేవదిం శ్రీలక్ష్మణార్య విబుధం సంశ్రయే దీప్తయే. ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. భాగవత గోష్ఠికి దాస.